ఏంటండి మొత్తానికి లిక్కర్ కేసులో ఇలా అలా అని కాదు, ఎన్ని నేరాలు చేయాలో ఎన్ని ఘోరాలు చేయాలో అన్ని నేరాలు అన్ని ఘోరాలు ఈ లిక్కర్ కేసులో బయటకు వస్తున్నట్లున్నాయి. ఏంటి మీ దగ్గర అంటే ఈ ఉన్న అప్డేట్స్ ఏంటి? అప్డేట్స్లో చాలా కీలకమైన పరిణామం వంశీ గారు. రేపు అంటే సిట్ ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేశారో బాలాజీ గోవిందప్ప గారు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారిని, అదేవిధంగా రాజ్ కసిరెడ్డిని నలుగురిని కూడా సిట్ కస్టడీకి అడిగింది. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది కస్టడీకి. ఏంటంటే ఇందులో చాలా క్రిటికల్గా ఒక అంశం ఉంది వంశీ గారు. ఇందులో ఏంటంటే సుప్రీంకోర్టులో వాళ్ళు హైకోర్టులో అన్నింటిలో వాదిస్తే సుప్రీంకోర్టు హైకోర్టు కూడా అన్నీ ఏకీభవించిందంటే ఎక్యూజ్డ్ అంటే రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా సత్యప్రసాద్ అంటే స్పెషల్ ఆఫీసర్, వాసుదేవరెడ్డి గారు ముగ్గురు కూడా ఎక్యూజ్డ్గా ఉన్నారు. కానీ ముగ్గురు కూడా ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పాత్ర గురించి చెప్పారు. ఏటు బాలాజీ గోవిందప్ప గారు, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు. సో సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు, వాళ్ళ స్టేట్మెంట్స్ని కూడా పరిగణలో తీసుకొని మీరు విచారించవచ్చు అని చెప్పింది. ఇప్పుడు సిట్ చేయబోతుంది ఏంటంటే ఈ నలుగురిని కూడా కూర్చోబెట్టి ముఖాముఖి విడివిడిగా అడగటం, అవసరమైతే ముఖాముఖిగా నలుగురిని కూడా కూర్చోబెట్టి. ఎందుకంటే మీకు తెలుసు రాజ్ కసిరెడ్డి చెప్పాడు ఏంటంటే తన ఆఫీస్కి తరచుగా వచ్చేవారు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు వచ్చి వెళ్ళేటప్పుడు కార్లలో డబ్బులు తీసుకొని వెళ్ళేవాళ్ళు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ సిట్కి స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా ఏంటంటే అప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరు కూడా రిటర్న్ స్టేట్మెంట్ సంతకాలు పెట్టలేదు. ఓవరాల్గా అన్నీ ఏకీభవించారు, ఎక్కడికి వెళ్ళాయి, డబ్బులు ఎలా వెళ్ళాయి మొత్తం అంతా కూడా రాజ్ కసిరెడ్డి అందుకని ఇప్పుడు కస్టడీకి అడిగారు. సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది కస్టడీలోనే చాలా కీలకమైన విషయాలు రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అది థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు, కానీ కస్టడీలో మొత్తం వివరాలు రాబట్టడానికి మీరు అన్ని చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ నలుగురిని కూడా తీసుకొని ముందుగా విడివిడిగా తర్వాత ముఖాముఖి కూడా కన్ఫ్రంటేషన్ అంటారు. ఈవెన్ మనకి ఢిల్లీలో కూడా లిక్కర్ కేసు కన్ఫ్రంటేషన్ పెట్టారు. అదే విధంగా ఇక్కడ జరిగే అవకాశం ఉంది. ఇంకొక ఇందులో అంశంలో మీరు చెప్పిన దాంట్లో ఇంకొక యాడింగ్ ఏంటంటే లీలా డిస్టిలరీ అని చెప్పని ఒకటి ఉంటే లీలా డిస్టిలరీ దానికి రాజ్ కసిరెడ్డి వరుణ్ అనే వ్యక్తికి ఇచ్చి మొత్తం మీద మేనేజ్మెంట్ మొత్తం మీద లిక్కర్ ప్రొడక్షన్ అంతా చేసి ఆయన ద్వారా ఆ లీలా డిస్టిలరీ నుంచి 454 కోట్ల రూపాయల 3 ఏళ్ళ లోపే దాన్ని డిస్టిలరీగా వాడి దీనికి ఈ బ్రాండ్స్ ఇవన్నీ కూడా దీనికి ఉపయోగించారు. అది కీలకమైన అంశం దాంట్లోకి సంబంధించి. అదేవిధంగా అదాన్ డిస్టిలరీ కూడా ఈ రాజ్ కసిరెడ్డి ఉపయోగించి 752 కోట్ల రూపాయలు ఈ కంపెనీలకి ఏంటంటే ఇందులో కూడా చాలా కీలకమైన అంశం ఉంది వంశీ గారు. ఇన్సెంటివ్స్ ఏదైతే ఏంటంటే వాళ్ళు సప్లై చేసిన దానికి 200 కోట్ల రూపాయలు ఈ కంపెనీలకు ఇచ్చారు ట్రిపుల్ అమౌంట్ తీసుకోవడం కోసం. అది అంశాలు రేపు విచారణలో వచ్చే అవకాశం ఉంది. ఓకే సురేష్ గారు, రైట్ అండి. వంశీ గారు, మరి ఈ యొక్క వైసీపీ హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ విధంగా దిగజారిపోవడానికి ఏంటి సార్? వీళ్ళు అసలు కొద్ది కూడా ఆలోచన విధానం కానీ వైఎస్ఆర్ హయాంలో మరి చూశారు ఎంతమంది జైలుకి వెళ్ళారు కాదండి. ఇప్పుడు లిక్కర్ కేసు మనం గమనిస్తే ఎవరెవరు ఉన్నారండి లిక్కర్ కేసులో? రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మొత్తం ఎవరండి వీళ్ళందరూ? వీళ్ళందరూ ఐఏఎస్లు. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ ఉందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్నటువంటి మిథున్ రెడ్డి, ఇదే అవినాష్ రెడ్డి, ఇదే విజయసాయి రెడ్డి, ఇదే రాజ్ కసిరెడ్డి, ఇదే ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ ఒక టీం. ఇక్కడ ఈ టీంలో మీరు బయట వాళ్ళు ఎవరిని తీసుకోవాలా? సింపుల్ లాజిక్. మరి బొత్స సత్యనారాయణ ఉన్నాడండి విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర లిక్కర్ వ్యాపారం దగ్గర నుంచి వచ్చాడు. ఆయన లిక్కర్ వ్యాపారం కదా అయింది. మరి ఇంత వీళ్ళు లిక్కర్ వ్యాపారం చేసేటప్పుడు మరి బొత్స సత్యనారాయణ ఎందుకు కలుపుకోలేదు అంటే వాళ్ళు తన మనిషి కాదు. ఇది ఓన్లీ ఆ కోర్ టీమే చెయ్యాలి ఈ క్రైమ్. ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపి వాళ్ళందరూ కూడా గొడ్డలు పోటేసి గుండెపోటు అన్నారు. అందరూ నమ్మించే ప్రయత్నించి అందరూ అదే చెప్పారు. ఎవరు దాంట్లో మళ్ళీ జైలు తర్వాత కాదు గొడ్డలు పొడి అవును చంద్రబాబు నాయుడు చంపారు అన్నారు. అట్లా ఉండిద్ది. అది మామూలు వారమా అంటే నేను అంటుంది అంత ప్లాన్డ్గా ఆ టీం ఆ కోరే చేస్తారు. మిగిలిన ఎవరు చేయలేరు, ఎవరు రానిరు దాంట్లోకి.
మరి ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎందుకు రానిలేదు? రానిరంతే. ఆ కోర్ టీమే చెయ్యాలి. కోర్ టీం ఎవరు? ఈ 7-8 మంది మొత్తం ఒక ఎంటైర్ ఒక సెంట్రిక్. ఇప్పుడు మరి మిగిలిన వాళ్ళందరికీ ఏం సంబంధం? ఈ లిక్కర్ కేసుతో వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులకి ఏం సంబంధం అండి? ఎవరికన్నా సంబంధం ఉందా? ఎవరికన్నా 10 రూపాయలు వచ్చినాయా? ఏ కార్యకర్త కన్నా మిగిలినయా? ఇంకా వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి, వాళ్ళ డబ్బులు పోయినాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది ఓన్లీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు తన ఆర్థిక కాంక్షతో, డబ్బు కాంక్షతో తన టీం పెట్టుకొని చేసుకుంది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ స్కామ్తో సంబంధం లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఆర్థిక దీనికోసం ఆ టీంతో పెట్టి చేసుకున్నాడు. ఏ సంబంధం? అంబటి రాంబాబుకి ఏమైనా సంబంధం ఉందా? పేరు నానికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ద్వారంపూడికి ఏమైనా సంబంధం ఉందా? బొత్సాకి ఏమైనా సంబంధం ఉందా? ఎవరికి సంబంధం ఉంది ఈ కేసుతో? ఎవరికి సంబంధం లేదు. వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారండి? ఎందుకు సమర్థిస్తున్నారంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి సమర్థిస్తుంటారు. ఊరక డంబాబు శవారాలు ఏదో చెప్పాలి కదా. ఏదో చెప్పనండి, ఎవరికైనా ఉందేమో. లిక్కర్ కేసులో స్కామ్ జరగలేదు రమ్మనండి. ఎవరినో స్కామే లేదంటున్నారు కదా సార్. అది ఎవరంటారు? అదేనండి, వాళ్ళు అనకపోతే ఆ పార్టీలో ఒప్పుకోరు కదా. ఎవరికి సంబంధం? రజనీకి సంబంధమా? రోజాకి సంబంధమా? ఎవరికి? ఈ ఎంటైర్ స్కామ్లో ఎవరికైనా సంబంధం ఉందా? లేదు. ఓకే, ఓన్లీ ఆ 7 మాత్రమే వాళ్ళ కోర్ టీము, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు చూసే టీముకు మాత్రమే సంబంధం. అందుకని వాళ్ళ చేతుల్లో ఇదంతా నలిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళండి వంశీ గారు ఏదైతే అరెస్ట్ అయ్యారో వీళ్ళందరూ కూడా టీడీపీ సన్నిహితులని ఒక రకమైన ప్రచారం అనేది మొదలు పెట్టేశారండి. అవునవును, మొత్తం వాళ్ళే టీడీపీ. ప్రజలు విశ్వసిస్తారు. లెక్కర్ స్కామ్ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు. చంద్రబాబు నాయుడు గారే లెక్కర్ స్కామ్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే లెక్కర్ స్కామ్ చేశారని చెబుతారు వాళ్ళు. నమ్మమంటారు ప్రజల్ని. లెక్కర్ స్కామ్ ఆయనే చేశాడు. రాజకేశ్ రెడ్డి ఆయన మనిషే, ధనుంజయ రెడ్డి ఆయన మనిషే, మిథున్ రెడ్డి ఆయన మనిషే, అవినాష్ రెడ్డి ఆయన మనిషే, వీళ్ళందరూ ఆయన మనుషులే, వీళ్ళందరూ కలిసి ఆ వ్యాపారం చేశారని కూడా చెబుతారు నమ్మేవాడు ఉంటే. నమ్మకని నమ్మేవాళ్ళు ఉంటే ఆ చెప్పిన కథలు మామూలుగా కథలు కావాలి, అట్లా ఉంటాయి. గొడ్డలపోడు గుండెపోటు ఎట్ట అయిద్దండి? చంద్రబాబు నాయుడు నారాసురు రక్త చరిత్ర అవుతాడు ఎత్తుకొని తిరగటానికి. చెప్పేదానికి కొద్దిగా నమ్మశక్యంగా ఉండాలి కదా. సరే, ఇప్పుడు ఎందుకులేండి, ఇప్పుడు ఆ సబ్జెక్టు